ఎవరిది? నువ్వా? అవును నేనే. నీ అవ్వ నీ సంగతి తెలుసుకుందామనే వచ్చా. పిచ్చి పిచ్చి వాగుడు కట్టిపెట్టి మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి. నీ అవ్వ ఎక్కడే నీకు ఇంత ధైర్యం? ఆ రాముని చూసుకునేగా తెలుస్తాను. నీతో పాటు వాడంత కూడా తెలుస్తాను. తర్వాత తెలుద్దు కానీ ముందు తలుపుది. తీస్తాను కానీ తలుపు కాదే నీ ప్రాణాలు. వాడికంటే నేనేం తక్కువనే నన్ను కాదంటున్నావు. చెప్పు, నన్ను చేసుకుంటావు కదా? చెల్లమ్మా, వాడేదో తాగి తొందరపడితే నువ్వు కూడా తొందరపడి ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారో కాస్త ఆలోచించు. అందుకని నా బిడ్డ గొంతు కోసం మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టమంటావా? చెల్లమ్మా, పెద్దవాడిగా నీ తోబుట్టువుగా చెప్తున్నాను, నా మాట కాస్త విను. విన్న చాలన్నాయ్యా. ఒట్టు జరిగిన దాన్నని కన్నవారింటో తలదాచుకుని ఆస్తి అంతా మీకు అప్పగించినందుకు తగిన శాస్తి జరిగింది. అమ్మా బయలుదేరు. అరుణ, చదువుకున్న దానివి, కాస్త ఆలోచించు. మీరు ఇలా అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళితే ఎవరికీ తెలియని రహస్యాన్ని 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతాం. పెళ్లి కావాల్సిన దానివి, నీ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు. మరేం పర్వాలేదు మావయ్య, నాకు పెళ్లి కాకపోయినా ఊరంతా నన్ను చూసి కోడే కూసినా పర్వాలేదు. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండవు. పదమ్మా. రావణమ్మా, ఇంత చిన్న తప్పును పెద్ద చేసి నువ్వెందుకు ఇంట్లో వెళ్తున్నావో తెలుసుకునేంత మూర్ఖుణ్ణి కాదు. ఇంతకీ నీ కూతురు నా తమ్ముడికి ఇవ్వాల్సి వస్తుందనేగా? అంతేకాదన్నయ్య, ఆస్తున్న ఆడదానికి అండలేని నాడు బంధువులే రాబందులు అవుతారని తెలిసి పెడుతున్నాను. సరే వెళ్ళు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, అయిన వాళ్ళని కాదని ఇల్లు వదిలి వెళ్ళిన ఆడదానికి ఊళ్ళో వాళ్ళు కూడా సాయం చేయరు, అది మాత్రం గుర్తుంచుకో. పోనీలే అన్నయ్య, లంకంతా రాక్షసులైతే మేం చేయగలిగింది ఏముంది? విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. పదమ్మ. నువ్వు తొందరపడ్డావని నేను అన్నా. ఈ పరిస్థితుల్లో నువ్వు చేయగలిగింది కూడా లేదు. కానీ మన గురించి ప్రచారమే ఇక వాళ్ళు పెద్దది చేస్తారు. చేసుకునివ్వండి, మామూలేగా. ఇవాళ కొత్తగా చేసేదే ఉంది. ఎన్నాళ్ళు ప్రజాసేవ పేరుతో నీ వెంట పడ్డాను అని అంటున్నా. ఇప్పుడు నేనే కోరి నిన్ను వాళ్ళ నుంచి దూరం చేశాను అని అంటా. అనుకోనివ్వండి, ఏం భయమా? భయం కాదు, ప్రజలకు మన మీద మన పనుల మీద నమ్మకం తగ్గుతుంది. అంటే మీ పేరు ప్రతిష్టల గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా జీవిత సమస్య మీకు పట్టలేదన్నమాట. అరుణ, అవునులేండి, నేనెలాగూ అల్లరిపాలయ్యాను. నా గురించి మీరు కూడా ఎందుకు అల్లరిపాలు కావడం? అరుణ, నా ఉద్దేశం అది కాదు. ఏ మగాడి ఉద్దేశమైనా అదేనండి. ఆడది ఆరాధిస్తుంటే ఆనందిస్తారు, ఆశ్రయం కోరుతుందనుకుంటే పాడమవుతుందని భయపడి తప్పుకుంటారు. పిచ్చి అరుణ, నీ నుండి తప్పుకుని నేను మాత్రం చేసేదే ఉంది. కాకపోతే ఎదిగిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని నేను పెళ్లి చేసుకున్నానని నలుగురు దూషిస్తారు. మీ మామయ్య వేసిన నిందలు నిజమని నమ్ముతారు. ఏమంటావు? అవును. అందుకని మన సమస్యలు తీరే వరకు, మనల్ని అవతల వాళ్ళు వేలు పెట్టి చూపించే అవకాశం లేని ఆ రోజు వచ్చే వరకు మనం ఆగటం మంచిదనుకుంటా. ఆగుతాను రాము,
నీకోసం ఎన్నాళ్ళైనా ఆగుతాను. నవ్వుతూ చెప్పాలి. నాయనలారా, అమ్మలారా, 1 రూపాయితో మనం ఏం చేయగలం? మేడ కట్టగలమా? పొలం కొనగలమా? కనీసం ఒక సోనడి బియ్యం కొనగలమా? హోటల్లో అన్నం కొనగలమా? అలాంటి దేనికి పనికిరాని 1 రూపాయితో ఈ అదృష్ట దేవతను కొంటే అది లక్షలు సంపాదిస్తుంది. 1 రూపాయికి 10 లక్షలు, 1 రూపాయికి 10 లక్షలు. నీదే మొదటి పని నాయన, నా వ్యాపారం గెలగలాడాలి. నమస్కారం సర్పంచ్ గారు. తమను కూడా ఒక టికెట్ అందుకోండి. ముందు నువ్వు అందుకో. ఏమిటండి ఇది? ఎవరండి మీరు? నీకు కావాల్సిన వాళ్ళేలే. చంపుతున్నావు దొంగ టికెట్లు. అయ్యో, దొంగ టికెట్లు కదండి, దొంగ టికెట్లే. కోర్టులో చెప్పిన సర్పంచ్ గారు. వర్షాలు లేక పంటలు పండక మేము చస్తూ ఉంటే ఎక్కడి నుంచి తెచ్చేవమంటారు కవులు? ఎందుకెవరు పండినప్పుడు ఎక్కువ ఇచ్చారా, పండినప్పుడు ఎగ్గొట్టడానికి? దీన్ని ఎగ్గొట్టడం అనరు. ఏమంటారా? నీ అవ్వ తింటానికి మెతుకులేకపోయినా తలపగలు మాత్రం ఉంది. సత్య గారు మర్యాదగా మాట్లాడండి, లేకపోతే ఏం చేస్తారా? నీ అవ్వ చూస్తా అనుకున్నారా? డబ్బుంటే పక్కనే రండి. నాకేదో చెప్పు. ఏమిటి దౌర్జన్యం? నువ్వెవడా ఆడటానికి? నేనా? అది రైతుని అయితే ఆడి బదులు నువ్వు కవులు కట్టి అప్పుడు మాట్లాడు. అది దేవుడు మాన్యం. నీకెంత కట్టాలి కవులు? దానికి ట్రస్టీని నేను. కానీ ఒకటి, వసూలు చేసి పెట్టమని సర్పంచ్ గారిని అడిగాను, వారు తమ్ముడు గారికి సిఫార్సు చేశారు. ఎవరికి సిఫార్సు చేసినా మేము కవులు కట్టేది లేదు. ఎందుకని? ఎందుకనా? కట్టిన దానికి లెక్కలు చెప్పాలి కనుక. అది దేవుడిని అడుగు. మిమ్మల్ని అడుగుతా, మీరే చెప్పాలి. దేవుడి పేరిట గున్ని గుళ్ళో లింగాన్ని కూడా మింగాలనుకుంటున్నాను. తప్పు నాయన, దేవుడు ఖర్చు పెట్టింది లెక్కలు అడుగుతావా? అది మహాపాపం. అవును, నాకు తెలియక అడుగుతాను. దేవుడికే పట్టం లెక్కలు నీకెందుకయ్యా? ఈ ఊరికి పెట్టిన దెయ్యాన్ని వదిలించడానికయ్యా. నువ్వంత మొక్కడువా? ఏముంది బాబు, మీరు చెప్పినట్టు కవులు అడిగాము. నేను అడగనన్నా, నీకేమైనా బుద్ధి ఉందా? నోర్మయ్యా, అయినా కళ్ళు కొట్లో పండుగ నీకెందుకు నా కవులు సంగతి? అది కాదు సర్పంచ్ గారు. ఏది కాదయ్యా, వర్షాలు లేక పంటలు పండక రైతులు చస్తా ఉంటే ఉన్న పాటను కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు, ఎలా కడతారు? అయ్యా నాకు తెలియదు. ఏదో బాబు నాయన, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడైనా కట్టండి అని మర్యాదగా అడగాలి కానీ పాపం బంగారం లాంటి రైతులు మీరు చేసుకుంటారు కదా. ఇప్పుడు రాము, ఏదో తప్పు అయిపోయింది, ఈసారికి మర్చిపో. రా, కాఫీ తాగుతారా? అబ్బే, నాకు అది అలవాట్లేదు. టిఫిన్ మీ వాళ్ళకి నేనిచ్చాను, కాఫీ మీరివ్వండి సరిపోతుంది. సరే, ఇంతకీ ఏమంటావు? దేవుడు సొమ్ము కాబట్టి కవులు ఎక్కకూడదామంటావా? అయ్యో పాపం పాపం, దిగమింగిన దానికి లెక్కలు చెప్పమంటున్నాను. పోతేనా ఒక్క గింజ కూడా కవులు ఏమంటున్నాను. మిమ్మల్ని ఆ పొలంలో కాలు పెట్టనివ్వనంటున్నాను. రానసూర్య, అవతల గంట మాత్రం నీకు తెలుసు. నువ్వు అంటే ఆడెక్కడి నుంచి ప్రాణాలు తెలియవడా? ఒరే, చేను మందని ఎప్పుడు పడితే అప్పుడు కోసుకుంటావురా. పంట పండాలి, పోయాలి. మన రాము పనులతో సర్పం గారు ఏ రంగం తొక్కుతున్నాడయ్యా? ఇక చెలిగేస్తాడు ఆయన మాట ఎన్నాళ్ళని. ఇంకెన్నాళ్లే, ఎలక్షన్ దగ్గరికి వచ్చిందిగా. మేకలన్నింటినీ జాగ్రత్తగా నడిపామంటే ఆ పులులాట ఒక్క దెబ్బ కడుతుంది. ఆ పెద్ద పులికి ఎదురు నడిచే వాళ్ళు మన ఊళ్ళో ఎవరున్నారయ్యా? ఆ ప్రయత్నం చేసిన వాళ్ళంతా ఊరు వదిలి వెళ్ళారు కావచ్చు. కానీ ఈసారి మన రాము నిలబడితే మన మేకలన్నీ మందగా నిలబడటం ఖాయం. ఆ సర్పం గారి కోడలు అంతకన్నా ఖాయం. అవునరా, రాముయ్య కనుక నిలబెడితే చచ్చాడా ప్రెసిడెంట్. మీరేమన్నా చెప్పండి, ఈ పదవులు అధికారాలు నాకు ఇష్టం లేదు. పదం అంటే నీకు మోజని కాదు రామయ్యన్న. ఆ సర్పంగాన్ని ఓడగొట్టి ఊరందరికీ మేలు చేయగలిగింది నువ్వు ఒక్కడే. ఆ తర్వాత నేను కూడా ఒక సర్పంగా కావచ్చు. ఏమైనా సరే పదవులు మనుషుల్ని పాడు చేస్తాయి, నాకు ఇష్టం లేదు. ఆలోచించరామయ్యన్న, ఊరి క్షేమం కోరేవాడు, నువ్వు ఇది కాదనడానికి వెళ్ళేది. చెడతావురా అబ్బాయి. ఒకసారి ముఖానికి రంగు పూసిన వాడు, రాజకీయాల్లో అడుగు పెట్టిన వాడు బయటపడ్డం నేను చూడలేదు. బాబాయ్, అది పదవితో అధికారం వస్తుంది, దాంతో ఇష్టం వచ్చినట్టు సంపాదించవచ్చు అనే వాళ్ళ విషయంలో కావచ్చు, కానీ నా విషయంలో మాత్రం కాదు బాబాయ్. అయినా 10 మంది కావాలనుకుంటున్నప్పుడు నేను కాదనేది ఎట్లా బాబాయ్? అడుగుతారా? పరిగెత్తే ఓపుకున్న వాడిని అల్లా పరిగెత్తమంటారు. ముందుకు పడి పళ్ళు రాలితే వీళ్ళెవడు పరిగెత్తమన్నారు, ఒళ్ళు మొదమంటారు. బాబాయ్, పందెం వేరు, ఎన్నికలు వేరు. అదేమీ కాదు.
దేంట్లోనైనా ఎవడి పిక్క బలం వాడిదే. పిక్కబలం కాదు బాబాయ్, ప్రజాబలం ప్రజాబలం. ప్రజలంటే నీకు తెలియదురా అబ్బాయి. దేవుడు మనస్సన్నా తెలుసుకోవచ్చు కానీ ఎలక్షన్లో ఈ ఓటర్ మనసు మాత్రం తెలుసుకోలేదు. సరే దిగు, నీకే తెలుస్తుంది లోతు.